హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, లోకేష్ కనకరాజ్ హీరోగా వస్తున్న ఫిలిం. సో దీని గురించి మీకు రీసెంట్ గా చెప్పాను కదా ఫ్రెండ్స్, డెబ్యూట్ గా లోకేష్ కనకరాజ్ గురించి బాలీవుడ్ నుంచి ఒక ఫిల్మ్ అయితే వస్తున్నట్టు. సో దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ టైటిల్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. మూవీ టైటిల్ డీసీ. సో మీరు ఇంకా గ్లిమ్స్ చూడకపోయి ఉంటే చూడండి. ఇది ఒక లవ్ స్టోరీ అండ్ థ్రిల్లర్ అండ్ యాక్షన్ డ్రామాగా తీసుకొని వస్తున్నట్టున్నారు. ఈ ఫిలింలో వచ్చేసి డైరెక్ట్గా హిందీలోనే షూట్ అయితే చేస్తున్నట్టున్నారు. ఫీమేల్ లీడ్లో వామిక గాబి యాక్ట్ అయితే చేసింది. డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ అండ్ మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ గారు అందించారు. సో ఈ ఫిలిం వచ్చేసి సన్ పిక్చర్స్ వారు ప్రొడ్యూస్ అయితే చేసింది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ ఫిలిం డైరెక్ట్గా హిందీలో తీసిన తెలుగు అండ్ తమిళ్ ఈ ఆడియోస్ కూడా ప్లాన్ చేయవచ్చు. నెక్స్ట్ నాని ఫిలిం ది ప్యారడైస్. ఇప్పటికే ఈ మూవీ నుంచి నానికి సంబంధించి కొన్ని షెడ్యూల్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే లాస్ట్ మంత్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ఫిలింకి సంబంధించి స్క్రిప్ట్లో అండ్ షెడ్యూల్స్ ఇష్యూ వల్ల మూవీ షూటింగ్ అనేది డిలే అయితే అయింది. సో లాస్ట్ మంత్ సరిగ్గా షెడ్యూల్స్ అయితే ఈ మూవీ నుంచి జరగనే లేదు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా షెడ్యూల్స్ డిలే అవడంతో ఈ ఫిలిం రిలీజ్లో ప్రాబ్లం అయితే రావచ్చు. లైక్ రిలీజ్ అనేది చేంజ్ అయితే కావచ్చు. మనకి తెలుసు 2026 మార్చ్ 26కి ఈ ఫిలిం అనేది ప్లాన్ చేసి లాక్ చేస్తున్నారు. సో నెక్స్ట్ డేనే మనకి మార్చ్ 27th పెద్ద ఫిలిం అయితే ఉంది. పెద్ద ఫిలింతో ఈ ఫిలిం వచ్చేసి క్లాష్కి రెడీగా అయితే ఉంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ షెడ్యూల్స్ డిలే అవడంతో కొంచెం స్క్రిప్ట్ చేంజెస్తో ఈ ఫిలిం వచ్చేసి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉంది అంటున్నారు. సో రీసెంట్గా మనకి టుడేనే ఒక పోస్టర్ అనేది ఒక క్యారెక్టర్ సంబంధించి రివీల్ అయితే చేశారు. సో ఆ క్యారెక్టర్ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. అందులో కూడా రిలీజ్ వచ్చేసి ఏం మార్చలేదు. 2026 మార్చ్ 26కి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్స్ డిలే అవడం వల్ల ఏమైనా చేంజ్ ఉంటుందా చూద్దాము. పెద్ద ఫిలింతోనే ఈ ఫిలిం అనేది క్లాష్తో దింపుతారా? మరి మీరేమనుకుంటున్నారు కామెంట్లో తెలియజేయండి. అంటే ఈ ఫిలింలో వచ్చేసి ఫీమేల్ లీడ్లో కాయదు లోహర్ జాయిన్ అయితే అయింది. దానికి సంబంధించి షూటింగ్ పోర్షన్ షెడ్యూల్ అనేది బిగిన్ అయితే చేస్తున్నారు. సో తన క్యారెక్టర్కి సంబంధించి పోస్టర్ అనౌన్స్మెంట్ మనం త్వరలోనే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ వన్, బ్రీత్లెస్ సీజన్ 2. ఇది స్పానిష్ ఒరిజినల్ సిరీస్. 2024 ఇయర్లో సీజన్ 1 అయితే రిలీజ్ చేశారు. సీజన్ 1 నేను చూడడం జరిగింది. యావరేజ్ సిరీస్ మెడికల్ డ్రామాగా ఉంటుంది. 10కి 6.5 ఐఎండిబి రేటింగ్ అయితే దక్కించుకుంది. నౌ సీజన్ 2 నుంచి మరొక 8 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో నౌ స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. స్పానిష్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. లైక్ గైస్, మీరు కానీ మనీ హీస్ట్ అలానే ఎలైట్ సిరీస్ కానీ చూసుంటే అందులో మీరు చూసిన యాక్టర్స్ ఇందులో అయితే ఉన్నారు. నెక్స్ట్ షారుఖ్ ఖాన్ అప్కమింగ్ ఫిలిం కింగ్. ఈ కింగ్ ఫిలింకి సంబంధించి షారుఖ్ ఖాన్ బర్త్డే స్పెషల్గా ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టైటిల్ గ్లిమ్స్ వచ్చేసి రివీల్ అయితే చేశారు. మీరు ఇంకా టైటిల్ గ్లిమ్స్ చూడకపోతే చూడండి గైస్. ఈ ఫిలిం వచ్చేసి డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో మన ముందుకైతే వస్తుంది. అదే ఫ్రెండ్స్, వార్, పఠాన్ అండ్ లాస్ట్గా ఫైటర్ ఫిలిం అయితే తీశారు కదా. సో ఫైటర్ ఫిలిం తర్వాత ఈ కింగ్ ప్రాజెక్ట్ మన ముందుకైతే తీసుకురావడం. సో షారుఖ్ ఖాన్ గారితో సిద్ధార్థ్ ఆనంద్ సెకండ్ కాంబినేషన్. మనకి తెలుసు పఠాన్ ఫిలింలో షారుఖ్ ఖాన్ గారిని ఎలా చూపించారు. సో ఈ ఫిలింలో కూడా షారుఖ్ ఖాన్ గారి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2026 ఇయర్లో కన్ఫర్మ్ అయితే చేశారు. ఎగ్జాక్ట్ డేట్ ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేయలేదు. 2026 ఇయర్లో ఈ కింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో షారుఖ్ ఖాన్ని మనం లాస్ట్గా థియేటర్స్లో వచ్చేసి 2023 ఇయర్లో ఏకంగా 3 ప్రాజెక్ట్స్ వచ్చేసి చూసాం. ఒకటి పఠాన్, ఇంకోటి జవాన్, ఇంకోటి డంకీ. సో 2024 ఇయర్లో ఒక ప్రాజెక్ట్ రాలేదు. ఈ 2025లో కూడా ఒక ప్రాజెక్ట్ కూడా రాలేదు. సో 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ కింగ్తో మన ముందుకైతే వస్తున్నారు 2026 ఇయర్లో. సో చూద్దాం ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా ఉంటుందో. సో సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ అంటే అది పక్కా బ్లాక్ బస్టర్ అన్నమాట. నెక్స్ట్ వన్, అన్బ్యారిడ్. ఇది అమెజాన్ ప్రైమ్ నుంచి వచ్చిన స్పానిష్ ఒరిజినల్ సిరీస్. ఈ సిరీస్లో టోటల్ 7 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సిరీస్ వచ్చేసి సూపర్ న్యాచురల్ అండ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సో ఈ సిరీస్ నౌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది గైస్. ఇంగ్లీష్, హిందీ అండ్ స్పానిష్ లాంగ్వేజెస్. నెక్స్ట్ అప్డేట్, పెద్ది. జాన్వీ కపూర్ క్యారెక్టర్కి సంబంధించి తన లుక్స్ అనేవి రివీల్ అయితే చేశారు. సో వచ్చిన ఆ 2 లుక్స్ పోస్టర్స్ అయితే మీరు చూడవచ్చు. ఈ ఫిలింలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ పేరు వచ్చేసి అచ్చి అమ్మ. సో ఈ లుక్స్ చూసుకున్నట్టయితే జాన్వీ కపూర్ నుంచి ఈ ఫిలింలో ఎలాంటి క్యారెక్టర్ రోల్ ఉంటుందో అనేది మీరు కామెంట్ చేయండి గైస్. సో మూవీ నుంచి మనకి ఫస్ట్ సింగిల్ రెడీ అయితే అవుతుంది. స్ట్రాంగ్ బజ్ వచ్చేసి November 8 ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టు. దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ రావాల్సి అయితే ఉంది. వెయిట్ చేయండి, మరో ఫ్యూ డేస్లో అప్డేట్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు.
అండ్ పెద్ద ఫిలింకి సంబంధించి ఇప్పటివరకు 70% షూటింగ్ అయిపోయినట్టు మీకు రీసెంట్గా చెప్పాను కదా. సో ఇంకా టోటల్ మూవీ షూటింగ్ వచ్చేసి డిసెంబర్ ఎండ్ కల్లా కంప్లీట్ అయితే చేసుకోబోతున్నారంట. సో డిసెంబర్ ఎండ్ కల్లా పెద్ద ఫిలింకి సంబంధించి టోటల్ షూటింగ్ అనేది అయిపోతుంది. ఇంకా ఓన్లీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీదే ఫోకస్ అయితే చేస్తారు. మార్చ్ 27, 2026లో ఈ ప్రాజెక్ట్ మనం చూడబోతున్నాం. నెక్స్ట్ శర్వానంద్ అప్కమింగ్ ఫిలిం బైకర్. ఈ బైకర్ ఫిలింకి సంబంధించి టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో టీజర్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక స్పోర్ట్స్ డ్రామా బైక్ రైడింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో మనం హాలీవుడ్ నుంచి చూసిన F1 ఫిలిం కార్ రేసింగ్ అయితే చూసాం కదా. ఇప్పుడు ఇండియన్ వర్షన్లో బైక్ రైడింగ్ స్పోర్ట్స్ డ్రామా వచ్చేసి చూడబోతున్నాం. సో శర్వానంద్ గారికి ఈ ప్రాజెక్ట్ వచ్చి హిట్ ఇచ్చేలాగైతే ఉంది. టీజర్ అయితే నాకు నచ్చింది గైస్. ఈ ప్రాజెక్ట్ మన ముందుకు థియేటర్స్లో డిసెంబర్ 6కి లాక్ అయితే చేశారు. సో ఇంకో 1 మంత్లో వచ్చేసి ఈ ఫిలిం మనం థియేటర్స్లో అయితే చూడబోతున్నాం అనమాట. సో లాస్ట్ టైం మనకి శర్వానంద్ గారు మన్మై ఫిలింతో డిసప్పాయింట్ అయితే చేశారు. ఈ ప్రాజెక్ట్తో డిసప్పాయింట్ చేయకుండా ఉంటే మంచిది. నెక్స్ట్ అప్డేట్ SSMB 29th ఫిలిం. రాజమౌళి డైరెక్షన్ వస్తున్న ఈ ఫిలింకి సంబంధించి లైక్ గైస్ ఈ నవంబర్ మంత్లో అప్డేట్స్ అనేవి రివీల్ అయితే అవబోతున్నాయి. టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ గ్లిమ్స్ వచ్చేసి రివీల్ అయితే ఉంటుంది. అయితే గైస్ ఈ ఫిలింకి సంబంధించి మనకి ఒక గ్రాండ్ ఈవెంట్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీలో వచ్చేసి ప్లాన్ అయితే చేశారు. సో రామోజీ ఫిలిం సిటీలో వెన్యూ అయితే ఉండబోతుంది ఈవెంట్కి సంబంధించి. మరి ఈవెంట్ డేట్ వచ్చేసి నవంబర్ 15కి జరగబోతుంది. అయితే ఈ ఈవెంట్ వచ్చేసి మనకి లైవ్గా చూడడానికి వచ్చేసి జియో హాట్స్టార్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. లైక్ టోటల్ మూవీ రైట్స్ అనేవి బ్యాక్ చేసుకున్నారా, లేకుంటే జస్ట్ ఓన్లీ ఈ ఈవెంట్కి సంబంధించి రైట్స్ బ్యాక్ చేసుకున్నారా, సంథింగ్ ఏదో కానీ మనకి జియో హాట్స్టార్లో రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే నవంబర్ 15th ఈ ఫిలింకి సంబంధించి గ్రాండ్ ఈవెంట్ లైవ్ వచ్చేసి జియో హాట్స్టార్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో ఆ ఈవెంట్లో మనకు వచ్చేసి టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ గ్లిమ్స్ వచ్చేసి రివీల్ అయితే చేస్తారు. అలానే కుదిరితే మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా అందులో ఉండవచ్చు. అయితే గాయస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మూవీ టైటిల్ మనకి ఆల్రెడీ తెలుసు. వారణాసి టైటిల్ వచ్చేసి మూవీ ప్రొడక్షన్ వారు కన్ఫర్మ్ అయితే చేసుకోన్నారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎస్టర్డే వచ్చేసి ఒక ఫిలింకి వారణాసి టైటిల్ రివీల్ అయితే చేశారు. మరి అది ఏ ఫిలిమో కానీ ఎవరి ఫిలిమో కానీ టైటిల్ వచ్చేసి సంథింగ్ ఒక ఫిలింకి రివీల్ అయితే అయింది. మరి ఈ SSMB 29కి వారణాసి ఫిలిమే కన్ఫర్మ్ అయితే చేస్తున్నారా, సంథింగ్ ఏదైనా న్యూ టైటిల్ ఉండబోతుందా? సో దీనికి సంబంధించి మనకి నవంబర్ 15కి తెలవాల్సి అయితే ఉంది. వెయిట్ చేయండి. నవంబర్ 15కి ఈ గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ SSMB 29th ఫిలింకి సంబంధించి అప్డేట్స్ రివీల్ అయితే ఉండబోతున్నాయి. సో డేట్ అనేది మార్క్ చేసుకొని ఉండండి గైస్. సో మీకు జియో హాట్స్టార్ లాగిన్ లేకుంటే ఇప్పుడే లాగిన్ అయితే చేసుకొని రెడీగా అయితే ఉండండి. నవంబర్ 15కి మనకి ఈవెంట్కి సంబంధించి స్ట్రీమింగ్ లైవ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రోషన్ ఫిలిం ఛాంపియన్. సో ఈ ఫిలిం నుంచి టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు గైస్. టీజర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. సో రోషన్ తన లుక్ వచ్చేసి మూవీలో ఆసమ్గా అయితే మనకి కనబడుతున్నాడు. సో తన లుక్ అయితే చాలా బాగుంది. పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అనమాట. సో లాస్ట్గా మనం రోషన్ నుంచి పెళ్లి సందడి ఫిలిం అయితే చూసాం 2021 ఇయర్లో. నవ్వు ఈ 2025 ఇయర్లో 4 years తర్వాత సెకండ్ ఫిలిం ఇది రావడం అనమాట. ఈ డిసెంబర్ 25కి ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ ఆది సాయి కుమార్ చూస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం శంబాలా. సో ఆది సాయి కుమార్కి ఈ ఫిలిం సంథింగ్ ఏదో వర్కౌట్ అయ్యేలాగైతే ఉంది. మూవీ నుంచి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు గైస్. సో ట్రైలర్ వచ్చేసి చాలా బాగుందనమాట. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. మిస్టీరియస్ డార్క్ స్టోరీ వచ్చేసి ఇందులో మనం చూడబోతున్నాం. సో దాన్ని చూపించడం ఎగ్జిక్యూషన్ కానీ బాగున్నట్టయితే పక్కా ఆది సాయి కుమార్కి ఈ ఫిలిం హిట్ అయితే పడుతుంది. సో ఈ శంబాల ఫిలిం థియేటర్స్లో వచ్చేసి డిసెంబర్ 25కి లాక్ అయితే చేశారు. నెక్స్ట్ వన్ నాగ చైతన్య 24th ఫిలిం. ఈ ఫిలింలో ఫీమేల్ లీడ్లో మీనాక్షి చౌదరి యాక్ట్ అయితే చేస్తోంది. సో తన క్యారెక్టర్కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ టుడే రివీల్ అయితే చేద్దాం అనుకున్నారు. బట్ గైస్ టుడే వచ్చేసి మరొక ఘోర ప్రమాదం బస్ యాక్సిడెంట్ వచ్చేసి అవడం అయితే జరిగింది తెలంగాణ చేవెల. సో ఇక్కడ వచ్చేసి ఒక బస్ యాక్సిడెంట్ అయితే అయింది గైస్. సో చాలామంది ఇక్కడ చనిపోవడం అయితే జరిగింది అండ్ కొందరు వచ్చేసి ఇరుక్కుపోవడం అయితే జరిగింది. సో రెస్క్యూ వాళ్ళని కాపాడుతున్నారు. సో గైస్ దాని కారణంగా ఈ ఫిలిం నుంచి అప్డేట్ స్టాప్ అయితే ఇచ్చేశారు. మొన్నే ఒక బస్ యాక్సిడెంట్ మనం చూసాము, చాలా ఘోరంగా కాలిపోవడం అనేది. మళ్ళీ ఇదొకటి జరగడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ ఎన్టీఆర్ అండ్ నీల్ ఫిలిం డ్రాగన్. సో దీని గురించి ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ డ్రాగన్ ఫిలింని కూడా 2 partsగా మన ముందుకు తీసుకొని వస్తున్నారంట. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి నుంచి ఇప్పటివరకు మనం సలార్ 2నే
అది చూస్తామో లేదో కూడా తెలీదు. మేబీ ఫ్యూచర్లో స్టార్ట్ చేసి తీసుకొని వస్తారేమో. ఇంకా ఎన్టీఆర్ గారి నుంచి మనం దేవరా ఫ్రాంచైజ్ చూసాము. దేవరా 2 అయితే రావాల్సి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు దీన్ని కూడా 2 పార్ట్స్గా మన ముందుకు తీసుకుని వస్తున్నారంట. అయితే ఇప్పుడు ప్లానింగ్ వచ్చేసి ప్రశాంత్ నీల్ గారి నుంచి 2 పార్ట్స్ని ఒకేసారి షూటింగ్ చేస్తున్నారంట. సో 2 పార్ట్స్ ఒకేసారి షూటింగ్ కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ 2 పార్ట్స్కి సంబంధించి 3 hours 40 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంటుందంట. అందులో ఫస్ట్ పార్ట్ ఎంత డ్యూరేషన్, సెకండ్ పార్ట్ ఎంత డ్యూరేషన్లో తీసుకొని వస్తారు చూడాలి. లైక్ గైస్ ఇప్పుడు ఒకేసారి కంప్లీట్ చేసుకొని ఒక ఫిలిం అనేది ఒక డేట్కి రిలీజ్ అయిపోగానే ఫస్ట్ పార్ట్ ఫ్యూ మంత్స్ గ్యాప్ తర్వాత సెకండ్ పార్ట్ అనేది రిలీజ్ చేస్తారంట. సో ఒకేసారి కంప్లీట్ అయిపోతే జస్ట్ ఓన్లీ పోస్ట్ ప్రొడక్షన్ వరకే ఉంటుంది. సో ఇలా అయితే మన ముందుకు తీసుకొని వస్తే బెస్ట్ అని చెప్పాలి. అలా వచ్చేసి ఈ డ్రాగన్ ఫిలిం వచ్చేసి 2 పార్ట్స్గా మన ముందుకైతే వస్తుందట. ఇలా అయితే హ్యాపీని అని చెప్పాలి. అంటే ఒక పార్ట్ తీసేసి మళ్ళీ అది పక్కన పెట్టేసి మళ్ళీ దాన్ని మూడు వచ్చినప్పుడు తీసి సో ఇదంతా అవసరం లేదు. సో ఇలా ప్రశాంత్ నీల్ గారు చేస్తే వెరీ హ్యాపీ అనమాట. ఈ డ్రాగన్ 2 పార్ట్స్ కాదు 4 పార్ట్స్ తీసుకొని వచ్చినా మనం చూస్తాము ఒకేసారి షూటింగ్ అని కంప్లీట్ చేసుకున్నట్టయితే. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.